Hello there. మనము TSSPDCL సబ్ఇన్నర్ ఎగ్జామ్ కోసం TSNPDCL సబ్ఇన్నర్ పేపర్ని కీవర్డ్ అనాలిసిస్ చేస్తున్నాము. ఈ వీడియోలో 13th అండ్ 14th క్వశ్చన్స్ చూద్దాం. 13th క్వశ్చన్ ఈస్ ద ప్రెజెన్స్ ఆఫ్ ఎర్త్ ఇన్ ద కేస్ ఆఫ్ ఓవర్ హెడ్ లైన్. సో ఒక ట్రాన్స్మిషన్ లైన్ పైన, ఒక ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్ పైన ఎర్త్కి సంబంధించిన ఎఫెక్ట్స్ ఎట్లా ఉంటాయని చెప్పని అడుగుతున్నారు. యూజువల్లీ ట్రాన్స్మిషన్ లైన్లో ఎర్త్కి సంబంధించిన ఎఫెక్ట్ అంటే వి యూజువల్లీ టాక్ అబౌట్ కెపాసిటెన్స్. ఎర్త్కి సంబంధించిన ఎఫెక్ట్ మిగతా వాటిలో చాలా నెగ్లిజబుల్ ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో ఉండదు అసలు. సో ఎర్త్కి సంబంధించిన ఎఫెక్ట్ ఏంటి అని అంటే ఎర్త్ ఉండడం కారణంగా అంటే ట్రాన్స్మిషన్ లైన్ టవరు దాని మీద ఉన్న కండక్టర్కి గ్రౌండ్కి ఉన్న మధ్యలో ఉన్న క్లియరెన్స్ ప్రొఫౌండ్గా ఉండడం వల్ల, అంటే ఎంతో కొంత ఉండడం వల్ల, ఇన్ఫనైట్ లేకపోవడం వల్ల ఎఫెక్ట్ ఏంటి అని అంటే లైన్కి సంబంధించిన కెపాసిటెన్స్ పెరుగుతుంది. ఎట్లా పెరుగుతుంది అన్నది చూద్దాం ఒక 2 నిమిషాల్లో. నెక్స్ట్ 14th క్వశ్చన్. A three-phase overhead transmission line has its conductors arranged at the corners of an equilateral triangle. ఒక equilateral triangle corners మీద conductors ని arrange చేసినారంట. Given that the diameter of each conductor is 1.25 centimeters ఉందంట, అండ్ దీనికి మధ్యలో 2 meters లెంత్ ఉందంట. ద కెపాసిటెన్స్ ఆఫ్ ఈచ్ లైన్ కండక్టర్ ఇన్ ఫెరాడ్స్ పర్ మీటర్, అంటే పర్ యూనిట్ లెంత్ కెపాసిటెన్స్ ఎంత అని చెప్పని అడుగుతున్నారు. దీనికి సంబంధించిన సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేయడం కంటే ముందు అసలు ఏ ఫార్ములా వాడాలి, దీనికి సొల్యూషన్ తీసుకురావాలి అని అంటే ఏ ఫార్ములా వాడాలి అన్నది చూసే ప్రయత్నం చేద్దాం. సో ద ప్రజెంట్ క్వశ్చన్ ఈజ్ ఆన్ ట్రాన్స్మిషన్ లైన్ కెపాసిటెన్స్. సో ట్రాన్స్మిషన్ లైన్ కెపాసిటెన్స్ పైన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ని చూసే ప్రయత్నం చేద్దాం. ద ఫస్ట్ పాయింట్ ఈజ్ ట్రాన్స్మిషన్ లైన్ కెపాసిటెన్స్ అన్నది, ట్రాన్స్మిషన్ లైన్ కెపాసిటెన్స్ అన్నది యూజువల్గా ఈ ఫార్ములా బేసిస్ పైన తీసుకోండి. జనరల్ ప్యారలల్ ప్లేట్ కెపాసిటర్ ఫార్ములా C ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ A/D ఫార్ములా బేసిస్ పైన తీసుకోండి. సో దట్ లైన్ లెంత్ కారణంగా కెపాసిటెన్స్ ఎట్లా మారుతుంది. కెపాసిటెన్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లైన్ లెంత్. ఎందుకంటే ఇక్కడ మనం మాట్లాడుతున్న C అన్న కెపాసిటెన్స్ ఫారాడ్ పర్ మీటర్ యూనిట్స్లో వస్తుంది. అంటే పర్ మీటర్ లెంత్కి పర్ యూనిట్ లెంత్కి ఎంత కెపాసిటెన్స్ ఉంది అని చెప్పని మాట్లాడుతున్నాం. సో లైన్ లెంత్ పెరుగుతూ ఉంది అని అంటే కెపాసిటెన్స్ వాల్యూ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ డిస్టెన్స్ బిట్వీన్ కండక్టర్. ఒక కండక్టర్కి ఇంకో కండక్టర్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ పెరగడం వల్ల కెపాసిటెన్స్ ఏమవుతుంది అని చెప్పని అడుగుతున్నారు. కెపాసిటెన్స్ విల్ డిక్రీజ్ బికాస్ C ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు D. D పెరిగితే C తగ్గుతుంది. సో డిస్టెన్స్ బిట్వీన్ కండక్టర్ కారణంగా కెపాసిటర్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ కెపాసిటెన్స్ డిక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ డిస్టెన్స్ బిట్వీన్ ద కండక్టర్స్. అంటే ఒక కండక్టర్కి ఇంకో కండక్టర్కి మధ్యలో ఉన్న స్పేసింగ్ పెరిగితే కెపాసిటెన్స్ అన్నది తగ్గుతుంది. నెక్స్ట్ ప్రజెన్స్ ఆఫ్ ఎర్త్ ఉన్న కారణంగా కెపాసిటెన్స్ అన్నది పెరుగుతుంది. ఎర్త్ ఉన్న కారణంగా. ఎర్త్ లేకపోవడం అంటే ఏంటి, గ్రౌండ్ నుంచి క్లియరెన్స్ పెరుగుతుంది అని, రైట్. గ్రౌండ్ నుంచి క్లియరెన్స్ పెరుగుతుంది అంటే ఇక్కడ కూడా డిస్టెన్స్ పెరుగుతుంది. ఎర్త్ అన్నది ఒక కండక్టర్ లాగానే యాక్ట్ చేస్తుంది, గ్రౌండెడ్ కండక్టర్ లాగా యాక్ట్ చేస్తుంది. సో ట్రాన్స్మిషన్ లైన్ అండ్ ఈ రెండింటికి మధ్యలో ఎయిర్ డైఎలక్ట్రిక్ లాగా యాక్ట్ చేస్తుంది. సో రెండింటికి మధ్యలో ఒక కెపాసిటెన్స్ ఉంటుంది. ఈ రెండింటికి మధ్యలో ఉన్న డిస్టెన్స్ని క్లియరెన్స్ అంటాం. ఈ క్లియరెన్స్ పెరిగితే కెపాసిటెన్స్ తగ్గుతుంది. మరి ఎఫెక్ట్ ఆఫ్ ఎర్త్ అంటే ప్రజెన్స్ ఆఫ్ ఎర్త్ అంటే ఈ D అన్నది ఇన్ఫనైట్ కాదు, D ఈజ్ ఎ ఫైనైట్ వాల్యూ. ఆ కారణంగా కెపాసిటెన్స్ అన్నది పెరుగుతుంది. సో కెపాసిటెన్స్ ఇంక్రీజెస్ డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ ఎర్త్ అంటాం. అండ్ వి ఆల్సో సే కెపాసిటెన్స్ డిక్రీజెస్ విత్ ద క్లియరెన్స్ పెరిగితే కెపాసిటెన్స్ తగ్గుతుంది. ఎర్త్ ఉన్న కారణంగా కెపాసిటెన్స్ పెరుగుతుంది. అండ్ ఎఫెక్ట్ ఆఫ్ ఎర్త్ని ఇంత సింపుల్గా C ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ A/D అన్న ఫార్ములాతో అర్థం చేసుకోవడానికి ట్రై చేయము. ఈ ఫార్ములాని ఎక్స్ప్లెయిన్ చేయడానికి వి గో ఫర్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ మెథడ్ ఆఫ్ ఇమేజెస్. లార్డ్ కెల్విన్ అనే ఆయన మెథడ్ ఆఫ్ ఇమేజెస్ అన్న ఒక పద్ధతిని ప్రపోజ్ చేసినాడు. సో మెథడ్ ఆఫ్ ఇమేజెస్ని యూజ్ చేసుకొని వి యూజువలీ ఫైండ్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ప్రజెన్స్ ఆఫ్ ఎర్త్ ఆన్ కెపాసిటెన్స్, రైట్. నెక్స్ట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ పెరిగినప్పుడు ఏమవుతుంది అని చెప్పని అడుగుతున్నాడు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ పెరిగితే కెపాసిటెన్స్ ఇంక్రీజ్ అవుతుంది. సో టు అండర్స్టాండ్ దిస్ వి గో ఫర్ దిస్ ఫార్ములా C ఈజ్ ఈక్వల్స్ టు Q/V. ఇది కూడా కెపాసిటెన్స్కి ఫార్ములానే. దిస్ ఫార్ములా స్టేట్స్ దట్ కెపాసిటెన్స్ ఈజ్ ద చార్జ్ స్టోర్డ్ పర్ యూనిట్ పొటెన్షియల్ డిఫరెన్స్ అప్లైడ్. మనం అప్లై చేసే ప్రతి యూనిట్ పొటెన్షియల్ డిఫరెన్స్కి ఎంతైతే చార్జ్ స్టోర్ అవుతుందో దట్ ఈస్ ద మెజర్ ఆఫ్ కెపాసిటెన్స్ అని చెప్పి చెప్తాం. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ పెరుగుతుంది అని అంటే అప్లైడ్ వోల్టేజ్ పెరుగుతున్నట్టు, అప్లైడ్ వోల్టేజ్ పెరుగుతుంది అని అంటే ఛార్జ్ స్టోర్ కూడా పెరుగుతుంది. ఎంతైతే ఛార్జ్ స్టోర్ అవుతుందో అది కూడా పెరుగుతుంది. సో కాబట్టి ఇన్ ఎఫెక్ట్ విత్ ద ఇంక్రీజ్ ఇన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ కెపాసిటెన్స్ ఇంక్రీజెస్. ఇది కొంచెం కన్ఫ్యూజింగ్ కాన్సెప్ట్, ఎందుకంటే ఫార్ములా బేస్ పైన మాత్రమే చూస్తే, ప్యూర్గా ఫార్ములా బేస్ పైన మాత్రమే చూస్తే
we will get an impression that with the increase in voltage or with the increase in E, కెపాసిటెన్స్ డిక్రీజెస్. దీన్ని ఫార్ములా పరంగా మాత్రమే చూస్తే ఇది మనకు రెడ్యూస్ అవుతుంది అన్నట్టు కనిపిస్తుంది. బట్ ఫార్ములాకి సంబంధించిన డెరివేషన్ ఎక్కడి నుంచి తీసుకొచ్చినాం అన్నది అర్థమైతే తప్ప ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ పెరిగితే కెపాసిటెన్స్ కూడా ఇంక్రీజ్ అవుతుంది అన్న విషయం మనకు అర్థం కాదు. సో కెపాసిటెన్స్కి సంబంధించి ఒక 3 ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఉంటాయి. అవేంటో చూసే ప్రయత్నం చేద్దాం. టు బి ప్రిసైజ్ 4 ఫార్ములాస్ ఉంటాయి. 2 ఫార్ములాస్ రిలేటింగ్ టు 2 వైర్ లైన్ అండ్ 2 ఫార్ములాస్ రిలేటింగ్ టు 3 వైర్ లైన్ అండ్ బండిల్ కండక్టర్ రెస్పెక్టివ్లీ. ఒక 2 వైర్ లైన్ తీసుకుంటే ద కెపాసిటెన్స్, పేరెంట్ ఫార్ములా అయితే ఇదే, సి ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ ఏ బై డి. మనం తీసుకునే కాన్ఫిగరేషన్లో, కండక్టర్ కాన్ఫిగరేషన్లో ఏని ఏమంటారు, డిని ఏమంటారు అన్న దాన్ని బట్టే ఫార్ములాలో మార్పులు వస్తాయి అంతే. సో 2 వైర్ లైన్ తీసుకుంటే లైన్కి మధ్యలో ఉన్న కెపాసిటెన్స్ సిఏబి ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ విల్ బి యాజ్ ఇట్ ఈస్. దిస్ ఈస్ ది ఎప్సిలాన్ నాట్, దట్ ఈస్ ద పర్మిటివిటీ ఆఫ్ ద ఎయిర్. ఎందుకంటే రెండు కండక్టర్స్కి మధ్యలో ఎయిరే ఉంది కాబట్టి ఎప్సిలాన్ ఏ బై డి. ఇక్కడ ఏ అంటే వి టేక్ పై, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ అంటాం కదా, ఏరియా ఆఫ్ ద ప్లేట్స్ అంటాం కదా. హియర్ వి టేక్ ఏరియా ఆఫ్ ద ప్లేట్స్ ఆఫ్ పై. ఇది డెరివేషన్ చేసినప్పుడు వచ్చింది. బట్ డెరివేషన్ చేసినప్పుడు 2π అన్నది ఎందుకు క్యాన్సిల్ అయిపోయింది, అసలు 2πr రావచ్చు కదా, ఆర్ ఎందుకు రాలేదు, ఎల్ ఎందుకు రాలేదు, ఈ కన్సిడరేషన్స్ అన్నీ కూడా డెరివేషన్లో బయటకు వస్తాయి. బట్ ఇప్పటికీ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే పై రిప్లేసెస్ దిస్ ఏ ఇన్ దిస్ ఫార్ములా అండ్ డిస్టెన్స్ బిట్వీన్ ద కండక్టర్స్ ఈజ్ ఎల్ఎన్. distance between the conductors is ln పెద్ద d by చిన్న r. This d is the distance between two conductors and this r is the radius of the conductor. మనం దేని గురించి అయితే మాట్లాడుతాం ఆ కండక్టర్కి సంబంధించిన రేడియస్. అండ్ దిస్ ఈస్ ద లైన్ టు లైన్ కెపాసిటెన్స్. ఒకవేళ ఒక హైపోథెటికల్ న్యూట్రల్ది కన్సిడర్ చేస్తే దానికి సంబంధించిన కెపాసిటెన్స్ ఎట్లా ఉంటుంది అంటే ఇది కెపాసిటెన్స్ ఆఫ్ ఏబి, రెండు లైన్స్కి మధ్యలో, రెండు వైర్లకు మధ్యలో కెపాసిటెన్స్. బట్ వాట్ ఇఫ్ వీ వాంట్ టు ఫైండ్ ద కెపాసిటెన్స్ ఆఫ్ సింగిల్ లైన్, సిఏ కావచ్చు సిబి కావచ్చు, దీన్ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే విత్ రెఫరెన్స్ టు ఒక న్యూట్రల్, ఒక రెఫరెన్స్ టు న్యూట్రల్ ఫైండ్ అవుట్ చేస్తాం. అండ్ దాట్ విల్ బి ఈక్వల్ టు ఎప్సిలాన్ నాట్ 2π వస్తుంది. ఇప్పుడు 2π వస్తుంది, 2π బై ఎల్ఎన్ డి బై ఆర్. డి బై ఆర్ విల్ హోల్డ్ సేమ్ మీనింగ్. డి అంటే డిస్టెన్స్ బిట్వీన్ ద కండక్టర్స్ అండ్ r is the radius of the conductors. CBN కూడా ఎప్సిలాన్ నాట్ ఇంటూ 2π బై ఎల్ఎన్ డి బై ఆర్. సో ఇక్కడ చూసామనంటే దిస్ ఈజ్ ఈక్వల్స్ టు 2 టైమ్స్ ఆఫ్ సిఏబి. అంటే ఇండివిజువల్ కండక్టర్కి సంబంధించిన కెపాసిటెన్స్ రెండు కండక్టర్స్ మధ్యలో ఉన్న కెపాసిటెన్స్ వాల్యూకి డబల్ ఉంటుంది. రైట్, రెండు కండక్టర్స్కి మధ్యలో ఉన్న వాల్యూకి డబల్ ఉంటుంది. అండ్ దిస్ ఇస్ ద ఫార్ములా ఫర్ కెపాసిటెన్స్ ఆఫ్ 2 వైర్ లైన్. నెక్స్ట్ 3 వైర్ లైన్ గురించి మాట్లాడదాం. 3 వైర్ లైన్లో కూడా మనకు రెండు కన్సిడరేషన్స్ ఉంటాయి, సిమెట్రికల్ కాన్ఫిగరేషన్ అండ్ అసిమెట్రికల్ కాన్ఫిగరేషన్ అని. మనం అసిమెట్రికల్ కాన్ఫిగరేషన్ గురించి మాట్లాడదాం, ఎందుకంటే సిమెట్రీ అంటే అసిమెట్రీలో నుంచి ఆ అసిమెట్రీని తీసేస్తే మిగిలేదే సిమెట్రీ కాబట్టి. సో అసిమెట్రీలో కెపాసిటెన్స్ ఆఫ్ ఈచ్ కండక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు సేమ్ ఎప్సిలాన్ యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. ఏ బై డి, ఏకి బదులు ఏం పెడతాం, డికి బదులు ఏం పెడతాం అన్నదే మారుతుంది ఇక్కడ. సేమ్ ఈ కేసులో ఎట్లయితే 2π పెట్టినామో ఇక్కడ కూడా 2π పెడతాం, డివైడెడ్ బై ఇక్కడ కూడా ఎల్ఎన్ డి బై ఆర్ఏ వస్తుంది, ఎల్ఎన్ డి బై ఆర్ఏ వస్తుంది. బట్ హియర్ దిస్ డి విల్ బి కాల్డ్ as డిఎం. దిస్ ఇస్ కాల్డ్ as జియోమెట్రికల్ మీన్ డిస్టెన్స్ బిట్వీన్ ద కండక్టర్స్. అంటే మూడు కండక్టర్స్ని ఇట్లా పెట్టినాము అని అంటే దీని నుంచి దీనికి D1, దీని నుంచి దీనికి D2, దీని నుంచి దీనికి పెద్ద డి రాసుకున్నాం, D1 D2 అండ్ D3 అనుకుంటే యావరేజ్గా ఒక కండక్టర్ నుంచి ఇంకో కండక్టర్ ఎంత దూరంలో ఉంది అన్నదే డిఎం, జియోమెట్రికల్ మీన్ డిస్టెన్స్. నెక్స్ట్ వీ హ్యావ్ బండిల్డ్ కండక్టర్స్. బండిల్డ్ కండక్టర్స్ కేసులో సేమ్ సిఏఎన్ ఇస్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ విల్ బి యాజ్ ఇట్ ఈస్, 2π విల్ బి యాజ్ ఇట్ ఈస్, ఎల్ఎన్ డిఎం విల్ బి యాజ్ ఇట్ ఈస్, బట్ డివైడెడ్ బై ఇక్కడ మనకు జిఎంఆర్ వస్తుంది, జిఎంఆర్. దిస్ ఇస్ కాల్డ్ అస్ జియోమెట్రికల్ మీన్ రేడియస్. సో బండిల్డ్ కండక్టర్ అంటే ఏంటి, ఇప్పుడు నార్మల్గా 3 వైర్ లైన్లో ఏ ఫేజ్, బి ఫేజ్, 3 ఫేజ్ లోపల సింగిల్ కండక్టరే ఉంది. బండిల్ కండక్టర్ లోపల మనం ఏం చేస్తాము అంటే బండిల్ కండక్టర్కి మనం వెళ్ళడానికి కారణం ఏంటి అని అంటే కరెంట్ క్యారింగ్ కేపబిలిటీ ఆఫ్ ద లైన్ని పెంచడానికి. సే ఒక లైన్ 10 ఆంపియర్స్ని మాత్రమే తీసుకెళ్తుంది అనుకుందాం 2 నిమిషాలు. కాకపోతే నా రిక్వైర్మెంట్ అంటే ట్రాన్స్మిషన్ లైన్లో నుంచి నేను 80 ఆంపియర్స్ ఆఫ్ కరెంట్ తీసుకోవాలి అని అంటే ఒక కండక్టర్ ఉంటే, ఒక ఫేజ్ కండక్టర్ ఉంటే 80 ఆంపియర్స్ పోగానే అది వేడి ఎక్కువైపోయి అది కాలిపోతుంది. సో కాబట్టి నేను ఏం చేయాలి, కరెంట్కి వేరు ప్యారలల్ పాత్స్ని క్రియేట్ చేసేయాలి. అండ్ రిమెంబర్ ఈ 80 ఆంపియర్స్ కూడా ఒకటే ఫేజ్కి సంబంధించింది. కాబట్టి నేను నెక్స్ట్ ఏం చేస్తానంటే బండ్లింగ్కి వెళ్తా. బండ్లింగ్ అని అంటే ఈ 80 ఆంపియర్స్ ఆఫ్ కరెంట్కి ఒక 8 లేదా 7 ప్యారలల్ పాత్స్ క్రియేట్ చేసిస్తా. సో దట్ ఒక్కొక్క ప్యారలల్ పాత్ నుంచి
డివైడెడ్ బై 80 డివైడెడ్ బై 8 లైన్స్ అంటే బండిల్ ఆఫ్ 8 కండక్టర్స్ అంటే ఒక్కొక్క ప్యారలల్ పాత్ నుంచి 10 ఆంపియర్స్ ఆఫ్ కరెంట్ పోతుంది. సో అట్లాంటప్పుడు చూస్తే ఒక కండక్టర్కి సంబంధించి ఇప్పుడు ఎనిమిది వేరు కండక్టర్స్ వచ్చినాయి. సో కాబట్టి ఇక్కడ 8 డిఫరెంట్ రేడియస్లు ఉన్నాయి, 8 డిఫరెంట్ రేడియస్లు ఉన్నాయి. అండ్ ఇవన్నీ కూడా సో ఇక్కడ మొత్తానికి ఏమైంది అని అంటే ఇక్కడ ఒక్క రేడియస్ ఉండదు. కాబట్టి వి గో ఫర్ జియోమెట్రికల్ మీన్ రేడియస్ క్యాలిక్యులేషన్. ఇక్కడ మనం జియోమెట్రికల్ మీన్ రేడియస్ క్యాలిక్యులేషన్కి వెళ్తాం. సో దిస్ ఇస్ ది ఫార్ములా. అండ్ హియర్ ఐ హ్యావ్ గివెన్ అ టేబుల్. దీనిలో మనము కెపాసిటెన్స్ కావచ్చు, రెసిస్టెన్స్ కావచ్చు, ఇండక్టెన్స్ కావచ్చు, ట్రాన్స్మిషన్ లైన్కి సంబంధించి వేరు పారామీటర్స్ పైన ఎట్లాంటి ఎఫెక్ట్స్ తీసుకుంటాయో చూసే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ we are going to talk about resistance, inductance and capacitance. This is inductive reactance. Inductive reactance XL is directly proportional to L. ఇది పెరిగితే ఇది పెరుగుతుంది, తగ్గితే ఇది తగ్గుతుంది, no doubt about it. Next XC, capacitive reactance. This is inversely proportional to capacitance. Capacitance పెరిగితే ఇది తగ్గుతుంది, ఇది తగ్గితే ఇది పెరుగుతుంది. సో కాబట్టి దీన్ని మీరు చూడాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీని రిలేషన్ మీదే ఇది డిపెండ్ అయి ఉంటుంది. పెరిగితే తగ్గుతుంది, తగ్గితే పెరుగుతుంది, మారకుంటే మారకుండా ఉంటుంది, తగ్గితే పెరుగుతుంది, పెరిగితే తగ్గుతుంది, మారకుంటే మారకుండా ఉంటుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెంత్ ఆఫ్ ద లైన్ ఇంక్రీజ్ అయితే రెసిస్టెన్స్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. ఎందుకంటే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఎల్ బై ఏ కాబట్టి ఆర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు లెంత్ కాబట్టి లెంత్ పెరుగుతున్న కొద్దీ రెసిస్టెన్స్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ ఇండక్టెన్స్ కూడా పెరుగుతుంది. ఇండక్టెన్స్ కూడా ఎందుకు పెరుగుతుంది అంటే ద ఎల్ వీఆర్ టాకింగ్ హియర్ ఈజ్ మిల్లీ హెన్రీ పర్ కిలోమీటర్. పర్ కిలోమీటర్కి ఎల్ హెన్రీ ఉంది అని అంటే కిలోమీటర్లు పెరుగుతున్నప్పుడు దీన్ని మనం మల్టిప్లై చేసుకుంటాం, ఇంటూ ఎల్ చేసుకుంటాం. సో కాబట్టి లెంత్ పెరుగుతున్నప్పుడు కెపాసిటెన్స్ పెరుగుతుంది, ఇండక్టెన్స్ పెరుగుతుంది. అండ్ నెక్స్ట్ వీ టాక్ అబౌట్ డిస్టెన్స్ ఆఫ్ సపరేషన్ బిట్వీన్ కండక్టర్స్. ఒక కండక్టర్కి ఇంకో కండక్టర్కి మధ్యలో సపరేషన్ పెరిగినా తగ్గినా మన కెపాసిటెన్స్ ఎట్లా ఎఫెక్ట్ అవుతుంది అని. టు బి స్పెసిఫిక్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది అని రెసిస్టెన్స్కి ఏ విధమైన సంబంధం ఉండదు. అండ్ ఆఫ్ కోర్స్ స్కిన్ ఎఫెక్ట్ అండ్ ప్రాక్సిమిటీ ఎఫెక్ట్స్ని కన్సిడర్ చేస్తే రెసిస్టెన్స్ కూడా కండక్టర్ స్పేసింగ్ పైన డిపెండ్ అయి ఉంటుంది. బట్ ఫర్ ద టైమ్ బీయింగ్ వి సే దట్ ఇట్ ఈస్ నాట్ ఎఫెక్టెడ్. డిస్టెన్స్ ఆఫ్ సపరేషన్ పైన రెసిస్టెన్స్కి సంబంధించిన ఎఫెక్ట్స్ ఏమి ఉండవు అనుకుంటాం. ఎప్పుడు వరకు అయితే ప్రాక్సిమిటీ ఎఫెక్ట్ అండ్ స్కిన్ ఎఫెక్ట్ని మనం బేఖాతర్ కన్సిడర్ చేయము. బట్ ఇండక్టెన్స్ ఇంక్రీజెస్, రైట్. రెండు కండక్టర్స్కి మధ్యలో డిస్టెన్స్ని పెంచితే, రెండు ఫేస్ కండక్టర్స్కి మధ్యలో డిస్టెన్స్ని పెంచితే ఇండక్టెన్స్ విల్ ఇంక్రీజ్, కెపాసిటెన్స్ విల్ డిక్రీజ్. రిమెంబర్ డిస్టెన్స్ ఆఫ్ సపరేషన్లో ఎల్ ఇంక్రీజ్ అవుతుంది, కెపాసిటెన్స్ డిక్రీజ్ అవుతుంది. సింపుల్ ఫార్ములాస్ తోటే గుర్తుపెట్టుకోవచ్చు దీన్ని. సి ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ ఏ బై డి. ఇక డిస్టెన్స్ ఆఫ్ సపరేషన్ గురించి మాట్లాడుతున్నాం. డిస్టెన్స్ పెరిగింది కాబట్టి కెపాసిటెన్స్ తగ్గుతుంది. కెపాసిటెన్స్ విల్ ఫైండ్ ఇన్వర్స్ రిలేషన్, ఇది ఇన్వర్స్ రిలేషన్లో ఉంటుంది. డిస్టెన్స్ పెరిగింది కాబట్టి ఇండక్టెన్స్ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ రేడియస్ ఆఫ్ ది కండక్టర్ పైన రెసిస్టెన్స్ ఫార్ములా చూస్తే ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు రో ఎల్ బై ఏ. రేడియస్ ఆఫ్ ది కండక్టర్ పెరిగితే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ పెరుగుతుంది, ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ పెరిగితే రెసిస్టెన్స్ తగ్గుతుంది. సో కాబట్టి రేడియస్ ఆఫ్ ది కండక్టర్ పెరిగితే రెసిస్టెన్స్ ఆఫ్ ది కండక్టర్ తగ్గుతుంది. మరి వాట్ అబౌట్ ఇండక్టెన్స్కి సంబంధించిన ఫార్ములా చూస్తే మనకు అర్థమవుతుంది. బట్ ఇండక్టెన్స్కి సంబంధించిన ఫార్ములా మనకి ఇప్పుడే తెలియదు కాబట్టి వి ఓన్లీ టాక్ అబౌట్ దిస్. కెపాసిటెన్స్ గురించి మాట్లాడదాం. సి ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ ఏ బై డి. రేడియస్ ఆఫ్ ది కండక్టర్ పెరిగింది అని అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ పెరుగుతుంది. ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్ పెరిగింది అని అంటే ఇది డైరెక్ట్ రిలేషన్షిప్లో ఉంది కాబట్టి కెపాసిటెన్స్ పెరుగుతుంది. కెపాసిటెన్స్ ఇండక్టెన్స్ ఇన్వర్స్ రిలేషన్లో ఉంటాయి ఎప్పుడు కాబట్టి, అంటే ఏ పారామీటర్ని తీసుకున్నా మోస్ట్ ఆఫ్ ది కేసెస్లో కెపాసిటెన్స్ పెరిగింది అంటున్నామంటే ఒకవేళ అదే కాన్ఫిగరేషన్లో ఇండక్టర్ ఉంటే దాని వాల్యూ తగ్గుతుంది అని చెప్పి దాని అర్థం. సో ఇక్కడ కెపాసిటెన్స్ పెరుగుతుంది అని ఎస్టాబ్లిష్ చేసినాం కాబట్టి ఇండక్టెన్స్ అనేది ఖచ్చితంగా తగ్గుతుంది. నెక్స్ట్ సిమెట్రికల్ స్పేసింగ్. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ పారామీటర్ సిమెట్రికల్ స్పేసింగ్ అంటే మనం 3 ఫేజ్ కండక్టర్ని ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో పెట్టుకున్నాము అని అంటే దాన్ని సిమెట్రికల్ స్పేసింగ్ అని అంటాం. అంటే వైర్కి మధ్యలో స్పేసర్లు పెట్టి త్రూ అవుట్ ది లెంత్ దీన్ని మనము సిమెట్రీని మెయింటైన్ చేసామంటే దాన్ని సిమెట్రికల్ స్పేసింగ్ అని అంటాం. సో సిమెట్రికల్ స్పేసింగ్కి అన్సిమెట్రికల్ స్పేసింగ్కి తేడా ఎక్కడ వస్తుంది అని అంటే జియోమెట్రికల్ మీన్ డిస్టెన్స్లో తేడా వస్తుంది. జియోమెట్రికల్ మీన్ డిస్టెన్స్లో తేడా వస్తుంది కాబట్టి ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్లో కూడా వేరియేషన్స్ వస్తాయి. సో సిమెట్రికల్ స్పేసింగ్ అన్నది మనకు కావాల్సింది, రైట్. సిమెట్రికల్ స్పేసింగ్ అనేది మనం అచీవ్ చేయాలి అనుకుంటున్నది. సో ఇండక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడేటప్పుడు ఇక్కడ ప్రోస్ అండ్ కాన్స్ గురించి ఒకవేళ మనము సూడోగా మాట్లాడాలనుకుంటే, అంటే హైపోథెటికల్గా మాట్లాడాలి అనుకుంటే వి సే దట్ ఇండక్టెన్స్ ఈస్ బ్యాడ్, కెపాసిటెన్స్ ఈస్ గుడ్. అబ్సల్యూట్ టర్మ్స్లో మాట్లాడుకుంటే కెపాసిటెన్స్ కూడా మనకు డిట్రిమెంటలే. బట్ మనం జనరల్ కన్సిడరేషన్ తీసుకుంటే వి యూజువల్లీ సే దట్ పవర్ ఫ్యాక్టర్ కన్సిడరేషన్స్లో ఇండక్టెన్స్ ఈస్ బ్యాడ్ అండ్ కెపాసిటెన్స్ ఈస్ గుడ్. అండ్ ఐఎమ్ సేయింగ్ దట్ సిమెట్రికల్ స్పేసింగ్ ఈజ్ గుడ్. సో సిమెట్రికల్ స్పేసింగ్ ఈజ్ గుడ్ అంటున్నా అంటే ఇండక్టెన్స్ బ్యాడ్ కాబట్టి అది తగ్గాలి, ఇట్ విల్ డిక్రీజ్. కెపాసిటెన్స్ గుడ్ కాబట్టి అది పెరగాలి, ఇట్ విల్ ఇంక్రీజ్, రైట్. రిమెంబర్ సిమెట్రికల్ స్పేసింగ్ ఈజ్ గుడ్
అండ్ ఇండక్టెన్స్ ఈస్ బ్యాడ్. సో కాబట్టి ఇక్కడ రెండు, ఒక పాజిటివ్ అండ్ ఒక నెగిటివ్ ఉంది. సో కాబట్టి ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ ఇజ్ ఈక్వల్స్ టు మైనస్ అన్నట్టు. సిమెట్రికల్ స్పేసింగ్ ఈజ్ గుడ్, ఇండక్టెన్స్ ఈస్ బ్యాడ్. సో ద నెట్ ఎఫెక్ట్ ఈస్ ఇండక్టెన్స్ డిక్రీజెస్. ఇండక్టెన్స్ డిక్రీజ్ అవుతుందంటే ఏంటి, నెట్ పాజిటివిటీ ఈజ్ ఇంక్రీజింగ్ అని అర్థం. And symmetrical spacing is good, capacitance is good, so that capacitance will increase with the symmetrical spacing. The converse is true for unsymmetrical spacing. Unsymmetrical spacing లో ఏమైతుంది అంటే ఇక్కడ అదొక హారిజాంటల్ కాన్ఫిగరేషన్ లోను, ఒక వర్టికల్ కాన్ఫిగరేషన్ లోను, ఒక హారిజాంటల్ కాన్ఫిగరేషన్ లోను మన వైర్స్ ని పెట్టుకుంటాం. అన్సిమెట్రికల్ స్పేసింగ్ ఈజ్ బ్యాడ్, ఇండక్టెన్స్ ఈజ్ బ్యాడ్, సో ఇండక్టెన్స్ ఇంక్రీజెస్. Unsymmetrical spacing is bad, capacitance is good, so capacitance is decreases. ఎందుకంటే unsymmetrical spacing is bad కాబట్టి good parameter ని అది తగ్గిస్తుంది. So unsymmetrical spacing will decrease the effect of capacitance. Next, effect of ఎర్త్ కి సంబంధించిన presence ఉండడం వల్ల capacitance మాత్రమే ఎఫెక్ట్ అవుతుంది, and that too will increase. Presence of earth will increase the capacitance. మిగతావన్నీ కూడా నో చేంజ్, ఏ చేంజ్ ఉండవు లేదా నో రిలేషన్ తోటి ఉంటాయి. నెక్స్ట్, హైట్ ఆఫ్ ది కండక్టర్ టవర్. హైట్ ఆఫ్ ది కండక్టర్ టవర్ అంటున్నాము అని అంటే వీఆర్ టాకింగ్ అబౌట్ ది ఎఫెక్ట్ ఆఫ్ ఎర్త్. ఇండైరెక్ట్ గా ఎఫెక్ట్ ఆఫ్ ఎర్త్ గురించే మాట్లాడుతున్నాం. ప్రజెన్స్ ఆఫ్ ఎర్త్ అంటే హైట్ ఆఫ్ ది కండక్టర్ తక్కువ ఉందని, అంటే క్లియరెన్స్ తక్కువ ఉంది అని. క్లియరెన్స్ తక్కువ ఉన్నప్పుడు కెపాసిటెన్స్ ఇంక్రీజ్ అయితే, క్లియరెన్స్ ఎక్కువ ఉన్నప్పుడు కెపాసిటెన్స్ ఏం కావాలి, డిక్రీజ్ కావాలి, రైట్. సో దిస్ ఇస్ హౌ వి టాక్ అబౌట్ ది ఎఫెక్ట్స్ ఆఫ్ వేరియస్ పారామీటర్స్ on various situations on transmission line parameters. సో ఈ సిచ్యువేషన్స్ అన్ని మీకు అర్థమైనాయని అనుకుంటున్నాం. సో ఇప్పుడు మనము 13th క్వశ్చన్కి ఆన్సర్ ఎస్టాబ్లిష్ చేసేసుకున్నాం. 14th క్వశ్చన్కి ఆన్సర్ ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో 14th క్వశ్చన్ ఏమంటున్నాడు, ద 3-phase ఓవర్ హెడ్ ట్రాన్స్మిషన్ లైన్ హ్యాస్ ఇట్స్ కండక్టర్ అరేంజ్డ్ ఇన్ సిమెట్రికల్ కాన్ఫిగరేషన్లో ఉన్నాయంట, రైట్, వెరీ నైస్. అండ్ కెపాసిటెన్స్కి సంబంధించిన ఫార్ములా ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నాడు. సో కెపాసిటెన్స్ సి ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్ యాజ్ ఇట్ ఈస్, పైన 2π వస్తుంది అని చెప్పుకున్నాం, డివైడెడ్ బై ln పెద్దడి బై చిన్నడి ఈజ్ ఈక్వల్స్ టు ఎప్సిలాన్కి సంబంధించిన వాల్యూ ఎంత, 8.458 రైట్, 8.854. ఎప్సిలాన్కి సంబంధించిన వాల్యూ 8.854 ఇంటూ 10⁻⁻12 పైన 2π యాజ్ ఇట్ ఈజ్ వస్తుంది. ln పెద్దడి ఏంటి చిన్నడి ఏంటి, ఇక్కడ ఇచ్చింది పెద్దడి 2 meters, చిన్నడి 125 centimeters. సో ఇప్పుడు మనం ఏం చేద్దాం అంటే రెండింటిని ఒకటే యూనిట్కి తెచ్చుకుందాం, either 2 meters or 2 centimeters. So 2 meters is equals to 200 centimeters. 1.25 centimeters will be as it is. 1.25 centimeters as it is, కాకపోతే ఇక్కడ ఇచ్చింది డయామీటర్, రైట్, ఇక్కడ ఇచ్చింది డయామీటర్, బట్ ఫార్ములాలో మనం మాట్లాడేది రేడియస్ గురించి. ఐఎమ్ వెరీ సారీ, దిస్ ఇస్ నాట్ ది, దిస్ ఇస్ ఆర్. వీఆర్ టాకింగ్ అబౌట్ రేడియస్. సో రేడియస్ అంటే డయామీటర్ బై 2. డయామీటర్ బై 2 అంటే 1.25 డివైడెడ్ బై 2 is equals to 0.26 are 12, 2 2s are 4 and we have 5, 2 5s are 10, 0.65. So 200 by 0.65 వస్తుంది. సో 200 by 1.25 ఉంది, ఇది కాదు. 100 by 0.65 ఇది కాదు. 200 by 125 ఇది కాదు. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. 2π multiplied with 8.854 into 10⁻⁻12 divided by log of 200 divided by 0.65. So this is the correct answer for this question. Question number 14 కి ఇది correct answer. సో మనం నెక్స్ట్ వీడియోలో వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ద కన్సిడర్ ద ఫాలోయింగ్ ద క్యాలిక్యులేషన్స్ పర్ఫార్మ్ యూజింగ్ షార్ట్ లైన్ అప్రాక్సిమేషన్ అని చెప్పని అంటున్నాడు. అంటే ట్రాన్స్మిషన్ లైన్ మోడల్స్ పైన 15th క్వశ్చన్ ఉంది, that will be dealt in next video. So this video ends here. Thank you.